నమస్తే తెలుగు ప్రజలకు అందశ్రీ. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ప్రజాకవి, రచయితగా తెలంగాణ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. అందశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం జనగాం ప్రాంతం రేబర్తి గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. చదువు కాని ఆయన గొర్రెల కాపరిగా పనిచేశారు. ధన సాధన లేకున్నా గ్రామీణ జీవనపు అనుభవాలు, సంగీత ప్రేమతో పాటలు అల్లడం మొదలుపెట్టాడు. బడి ముట్టకపోయినా, అక్షరం తెలియకపోయినా సహజ సిద్ధమైన ప్రతిభతో కవి, గేయ రచయితగా ఎదిగారు. శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఒకరోజు ఆయన పాటలు విని ప్రోత్సహించారు. అప్పటి నుంచి అందశ్రీ అనే పేరు పాపులర్ అయింది. ఆయన రాసిన ఫోక్ పాటలు సామాజిక స్పృహలో గేయాలు ప్రజలను ఉద్దీపించాయి. ముఖ్యంగా మాయమైపోతున్నాడమ్మా మనసన్న వాడు, కొమ్మ చెక్కితే బొమ్మర వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రజల జీవన సత్యాలు. ఆయన కవిత్వం ప్రధానంగా సాధారణ ప్రజల, ముఖ్యంగా పల్లె జీవితానికి సంబంధించిన జీవన సత్యాలను ప్రతిబింబిస్తుంది. ఆయన పాటలలో మట్టి వాసన, ప్రజల బాధ, ఆత్మ గౌరవము స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు, కూలీలు జీవితం, చిన్నతనపు కష్టాలను, కూలి పనుల దుఃఖాన్ని, ఆత్మ గౌరవానికి సంబంధించిన విశేషాలు ఆయన గీతాల్లో చాలా బలంగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రచనలు ప్రేక్షకులకు, యువతకు ఉద్యమంలో స్ఫూర్తి నింపాయి. జయ జయ హే తెలంగాణ పాట ముఖ్యంగా ఈ ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. ప్రకృతి భక్తి. ఈ ప్రకృతి కవిగా ఆయనకు పేరు వచ్చింది. పల్లె గాలి, పక్షుల కిలకిలలు, ప్రకృతి మధ్య మొగ్గు, తెలంగాణ నేలతో మమకారం ఈ కథానాయకం కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. విప్లవాత్మక భావాలు. ఆయన గీతాలు జోల పాటలు కాదని పత్రికలు పేర్కొంటున్నట్లు అవి ఉద్యమ గీతాలు, ప్రజలను ఆత్మగౌరవ పోరాటానికి ఘాటించిన పాటలు. సామాజిక న్యాయం, ఆత్మ గౌరవము, సామాజిక అసమానతలపై నిరసనలతో కూడుకున్న కవిత్వము మరియు ప్రజల ఆత్మ గౌరవము ఆయన రచనల్లో ప్రధాన పాత్ర పోషించాయి. పల్లె సంస్కృతి, ప్రజల సాధారణ జీవితం, పాటలు సులభమైన పదజాలంలో ఉండడంతో ప్రజలలో బాగా వినిపించేవి. అందశ్రీ గీతాలు, కవిత్వము తెలంగాణ ప్రజల ఆత్మను ప్రతిబింబించేలా, వారి ఆనందం, బాధ, పోరాటం, ప్రకృతి ప్రేమను కవిత్వం రీతిలో వ్యక్తం చేసేవి. ఆయన సాహిత్యం కేవలం కవిత్వం కాదు, ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఉద్యమ యుద్ధ స్ఫూర్తి అందించే చైతన్యంగా నిలిచింది.